ప్రజెంట్ నా వెహికల్ డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసరికి 54 కిలోమీటర్స్ ఉంది. నేనైతే వచ్చి లైన్లో వెయిట్ చేస్తున్నాను భారత్ పెట్రోల్ పంప్ ముందు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో చూడాలి మరి నాకు ఫ్యూయల్ అనేది దొరుకుతుందో లేదో. వీళ్ళు ఇట్లా మైక్ పట్టుకొని వస్తుంటే ఏం అనౌన్స్మెంట్ ఇస్తారని చెప్పేసి భయం వేస్తుంది. ఇది ఎంటర్ అయితే అంటే సడన్గా అయిపోయింది అని చెప్తే కష్టం అని చెప్పేసి ముందే మన వెహికల్లో కూడా తక్కువ ఉంది. సో మొత్తానికి అయితే దగ్గర అయితే వచ్చేసాము. మళ్ళీ ఫైనల్ ఇంకోటి ఏంటంటే మనది డీజిల్ వెహికల్, అక్కడికి వెళ్ళాక డీజిల్ స్టాక్ లేదంటారా అని చెప్పేసి మళ్ళీ అదొక డైలమా. మోస్ట్లీ అయితే ఏమి ఉండకపోవచ్చు, అలాగా హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడ వింత ఏంటంటే మనకు అసలు డీజిల్ ఫ్యూల్ అనేది లేదు కదా, అయినా కూడా వెహికల్ అయితే ఏసీ ఆన్లో ఉంటుంది. లేదంటే ఇక్కడ వెయిట్ చేయలేం. ఆల్మోస్ట్ 36 degrees టెంపరేచర్ ఉంది బయట. సో తప్పదు, మళ్ళీ ఏసీ కంపల్సరీ ఆన్లోనే ఉండాలి. మొత్తానికి సెకండ్ వెహికల్ అయితే మనది వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ బైక్స్కి క్రౌడ్ చూడండి. ఫ్యూలింగ్ అయితే చేయించాను. సో వాళ్ళు 2500 మాత్రమే వాళ్ళు ఫ్యూలింగ్ చేస్తున్నారు ప్రతి వెహికల్కి. కావాలంటే మళ్ళీ లైన్లో వచ్చి వెయిట్ చేసి మళ్ళీ 2500 పోయించుకోని అని చెప్పేసి అంటున్నారు. సో ప్రజెంట్ మనకైతే ఇది సరిపోతుంది అని చెప్పేసి నేను 2500 అయితే ఫ్యూలింగ్ చేయించి వెళ్తున్నాను.